హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. సో లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న మూవీస్ లిస్ట్తో పాటుగా ఈ వారం రిలీజ్ అయిన మూవీస్ కూడా చూద్దాం. దానికంటే ముందు ఫర్ ది ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ చావా అనమాట. సో ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకుని ఏప్రిల్ 11వ తేదీన నెట్ఫ్లిక్స్లో హిందీ వర్షన్ మాత్రమే అవైలబుల్గా వచ్చిందనమాట. బట్ షాకింగ్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ అన్ఎక్స్పెక్టెడ్గా ఎలాంటి అనౌన్స్మెంట్స్ లేకుండా కూడా ప్రజెంట్ తెలుగు ఆడియో కూడా యాడ్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు చావా మూవీ హిందీ అండ్ తెలుగు రెండు లాంగ్వేజెస్లో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రాచరికం. ఈ సినిమాని లయన్స్ గెట్ ప్లే ఓటీటీ వాళ్ళు స్ట్రీమ్ చేస్తున్నారు అనమాట. ఈ సినిమా కూడా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కూడా ప్రజెంట్ మనకి లయన్స్ గెట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అండ్ లిస్ట్లో ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్ము షణ్ముఖ. ఈ మూవీని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ఇది కూడా వన్ టైం వాచబుల్ మూవీ, కొంచెం థ్రిల్లర్ హారర్ జోనర్గా మిక్స్ అయి ఉంటుంది అనమాట. ఈ సినిమా కూడా ప్రజెంట్ మనకి ఆహాలో స్ట్రీమింగ్ జరుగుతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6. సో మొత్తం 5 వెబ్ సిరీస్లు మంచి హిట్గా దూసుకు వెళ్ళిపోయాయి అనమాట. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మనకి జియో హాట్స్టార్ వాళ్ళు సీజన్ 6ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6ని ఎవరైనా చూడాలనుకుంటే ప్రజెంట్ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ జరుగుతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కోర్ట్ అనమాట. సో ఈ మూవీ రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ అయితే రాబట్టింది, మంచి భారీ విజయాన్ని అయితే అందుకుందనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ప్రజెంట్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో మనకి మల్టిపుల్ ఆడియోలో, అంటే ఓన్లీ మనకి థియేటర్లో తెలుగు వర్షన్ మాత్రమే వచ్చింది, బట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే అన్ని వర్షన్లు కలిపి అన్ని లాంగ్వేజెస్ కలిపి రిలీజ్ అయితే చేశారు కోర్ట్ మూవీ. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి జీవి ప్రకాష్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి నా హారర్ ఫిల్ము కింగ్ స్ట్రామ్. ఈ మూవీని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. G5లో ఈ సినిమా మనకి ఏప్రిల్ 13వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతుంది. థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ని సొంతం చేసుకున్న ఈ సినిమాని ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఈ కింగ్ స్ట్రామ్ మూవీని ఏప్రిల్ 13వ తేదీ నుంచి G5లో స్ట్రీమింగ్ అయితే అవ్వబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి వెండి పట్టీలు. ఈ మూవీని ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొస్తున్న న్యూ మూవీ ఇది, అది ఓన్ మూవీ, డైరెక్ట్ ఓటీటీ మూవీ. ఇది థియేటర్కి వెళ్ళి వస్తున్న సినిమా అయితే కాదనమాట. ఈ వెండి పట్టీలు సినిమాని ఎవరైనా చూడాలనుకుంటే ఈటీవీ విన్లో ఏప్రిల్ 20వ తేదీ నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి L2 ఎంపరర్ అనమాట. సో మోహన్ లాల్ గారు మెయిన్గా యాక్ట్ చేసి అక్కడ మలయాళం ఇండస్ట్రీలో హిట్ కొట్టిన ఫిల్మ్ అనమాట ఇది. సో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అనేది జరిగింది. ఏప్రిల్ 24వ తేదీ నుండి ఈ L2 ఎంపరర్ మూవీని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి శబ్దం అనమాట. ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి థ్రిల్లర్ జోనర్గా తెరకెక్కి థియేటర్లో పెద్దగా ఆడపోయినప్పటికీ కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమా అనమాట ఈ శబ్దం. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఏప్రిల్ 2nd వీక్లో మోస్ట్లీ స్ట్రీమింగ్ అయితే అవ్వచ్చు. డేట్స్ ఏమీ కన్ఫర్మ్గా చెప్పలేదు కానీ బట్ ఎనీ టైం స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి వీర ధీర సూర 2 అనమాట, పార్ట్ 2. సో సరికొత్తగా ఇది పార్ట్ 2 రిలీజ్ చేశారనమాట. పార్ట్ 1 ఇంకా రిలీజ్ అయితే చేయలేదు. ముందు పార్ట్ 2ని ఇచ్చి తర్వాత పార్ట్ 1 అన్నారు. ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి ఇది కూడా బాగానే కలెక్షన్ అయితే రాబట్టింది. జియో హాట్స్టార్ వాళ్ళ దగ్గర ఓటీటీ రైట్స్ ఉన్నాయి అని ఒక రూమర్ అయితే నడుస్తుంది, బట్ అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే కాలేదు. జియో హాట్స్టార్ కానివ్వండి, ప్రైమ్లో కానివ్వండి రావచ్చు అనమాట. ఎందులో వచ్చినా సరే ఏప్రిల్ మంత్ ఎండ్ లోపు ఖచ్చితంగా వచ్చేస్తుంది, ఎందుకంటే థియేటర్ నుంచి ఈ మూవీ ఎప్పుడో తీసేశారు, అంటే వేరే మూవీస్ వచ్చేసాయి కొత్తవి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మ్యాడ్ స్క్వేర్ అనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మంచి కామెడీ, ఫుల్లీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కి మంచి ఘన విజయాన్ని సాధించింది అనమాట. ఈ మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రజెంట్ మనకి థియేటర్లో రన్ అవుతూ ఉంది ఇంకా కూడా. సో కానీ నెట్ఫ్లిక్స్లో మనకి ఏప్రిల్ 28th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు, అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి నితిన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి అటర్ ఫ్లాప్ అయిన ఫిల్మ్ రాబిన్ హుడ్ అనమాట. ఇందులో క్యామియో కూడా చేశారు క్రికెటర్ అయితే. ఈ మూవీని G5 క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఓటీటీ రైట్స్ ప్రకారం అయితే 45 డేస్ అలా అన్నారు, కానీ సినిమా యావరేజ్ నిలిచింది కాబట్టి మోస్ట్లీ మనకి రాబిన్ హుడ్ ఏప్రిల్ లాస్ట్ మంత్లోనే ఓటీటీకి ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి రాబిన్ హుడ్ మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యంటే ఏప్రిల్ లాస్ట్ మంత్లో మనకి G5 స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి సిద్ధు జొన్నలగడ్డ మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్ము జాక్ అనమాట. ఈ సినిమా రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి కొంచెం మిస్టరీ థ్రిల్లర్ ఆ టైప్లో అయితే ఉందన్నారు, కానీ నేనైతే చూడలేదనమాట. అండ్ సినిమా కూడా పెద్దగా అయితే లేదు, ఏదో యావరేజ్గా నిలిచిందని చెప్పేసి అన్నారు. మరి జాక్ మూవీని కనుక ఎవరైనా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. మోస్ట్లీ మనకి మే 2nd వీక్ లేదా 3rd వీక్లో అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో లాస్ట్ మూవీ మనకి గుడ్ బ్యాడ్ అగ్లీ అనమాట. సో ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా రీసెంట్గా వచ్చిన 2 సినిమాలు నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా మనకి ఇంచుమించుగా మే 2nd వీక్లో అయితే స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి.